ప్రజాపాలనలో భాగంగా చాలా మంది అయితే అప్లికేషన్ నింపుతూ డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, ఈ అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు సార్ చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి సార్. నేను ఒక్కొక్క డౌట్ ఒకసారి అడుగుతాను సార్, ప్లీజ్ మీరు క్లారిఫై చేయండి సార్. ఓకేనా సార్? ఎస్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సార్, కుటుంబ సభ్యుల వివరాల్లోని గతంలోని రేషన్ కార్డులో ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఇప్పుడు వేరే కుటుంబంగా ఉంటున్నట్టయితే పొందుపరిచేది ఎలా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లారిటీ ముందస్తుగా చెప్పాల్సింది ఏంటంటే సార్, ఈ ప్రజాపాలన దరఖాస్తులు దొరకకున్నా గానీ ఒకవేళ వీళ్ళకు జనానికి ఎవరికైనా చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉన్నా గానీ వాళ్ళు ఒక చిన్న వెయిట్ పేపర్ మీద రాసి ఇది మా ఆర్జీ అని సబ్మిట్ చేయొచ్చు. అయితే అక్కడ అందుబాటులో ఉన్న ప్రతిపాదిత నమూనా ఇవ్వాలి అనేది ఉన్నా గానీ ఒకవేళ లభ్యం కాకపోతే వెయిట్ పేపర్ మీద కూడా రాసి తమ వివరణ రాసి సమర్పించుకునే అవకాశం ఉంటుంది. అంతే తప్పించి అనవసరంగా గందరగోళానికి గురయ్యే అవకాశం అవసరం లేదు. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సార్, పాత రేషన్ కార్డులో ఒకే కుటుంబంగా ఉన్న ఇప్పుడు ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్ళి ఆధార్ కార్డ్ అక్కడి అడ్రస్తో ఉంటే గ్యారంటీల ఫలాలు పొందడానికి అర్హత ఉంటుందా? దీని మీద నాకు స్పష్టమైన సమాచారం లేదు. స్పష్టమైన సమాచారం వచ్చినాక నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పటి వరకు రేషన్ కార్డ్ లేని వారికి గ్యారంటీల ఫలాలు అందవా? కొత్త రేషన్ కార్డులు వచ్చేంత వరకు సాధ్యం కాదా? ఇది చాలా మంది క్వశ్చన్ సార్. ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారంటీల పథకం అనేది అందరికీ లబ్ధి చేకూరనే పెట్టింది. అయితే దీంట్లో ఎవరు అర్హులు అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది కాబట్టి దాంట్లో వాళ్ళకు మేము అర్హులం కాదా అనేది ఖండిత అవసరం లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వ పథకం అయినా కానీ వాళ్ళకి అర్హతకు అనుగుణంగానే అందిస్తారు. ఆ అర్హత అనేది వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నాక ఎంక్వైరీలో తెలుస్తుంది కాబట్టి అప్పటిదాకా ఈ ఉత్కంఠ అనేది అవసరం లేదు ఎవరికైనా కానీ. కుటుంబ పెద్ద పురుషుడుగా ఉండి గ్యాస్ కనెక్షన్ కూడా వారి పేరునే ఉంటే మహాలక్ష్మి స్కీమ్ కింద 500కే సిలిండర్ వర్తిస్తుందా రాదా? మహిళల పేరు మీద కనెక్షన్ మార్చుకోవాల్సిందేనా? దీని మీద చమురు కంపెనీలో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. చమురు కంపెనీలో వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకొని మళ్ళీ మీకు అందజేస్తాను నేను. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, పాత రేషన్ కార్డు ప్రకారం కుటుంబ పెద్ద చనిపోతే సభ్యులుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చా? ఆ కుటుంబ పెద్ద పేరుతోనే విద్యుత్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ ఉన్నట్టయితే 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 సిలిండర్ సబ్సిడీ వర్తిస్తుందా? కనెక్షన్స్లో మార్పులు చేర్పులు చేసేంత వరకు లబ్ధి అందుతుందా లేదా? కార్డులో అప్పట్లో వివాహం కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్టయితే భార్య ఆర్ భర్త పేరు చేరకపోతే వారి వివరాలను ఇప్పుడు దరఖాస్తులో ప్రస్తావించొచ్చా? లబ్ధి కలుగుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డులు కానీ ఆహార భద్రత కార్డులు కానీ ఇవేమో జెంట్ పేరు మీద ఇవ్వలేదు, మహిళల పేరు మీద ఉన్నాయి. సో మహిళల పేరు మీద ఉన్న ఆహార భద్రత కార్డులో ఇప్పటి వరకు మేము అడిషన్స్ పెట్టాము. అయితే ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ అసలు లెట్ దెమ్ ఫస్ట్ అప్లై. ఎందుకంటే మాకు ఈ అవసరం ఉంది అని చెప్పేసి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలి తర్వాత ఇట్లా వాళ్ళ వివరాలు ఉంటాయి కాబట్టి ఆ దరఖాస్తులో పరిశీలన క్రమంలో ఏ అధికారైనా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి లేదా వాళ్ళతో ఫోన్ లో మాట్లాడేసి వాళ్ళకు ఏ రకంగా ఈ ప్రభుత్వ లబ్ధి కానీ ప్రభుత్వ ఫలం కానీ ఎలా అందజేయాలనేది దానికి ఎంటైర్ ఎంక్వైరీ అనేది సరళీకరించి చేస్తారు. అంతే తప్పించి అప్లికేషన్ పెట్టకుండానే అప్లికేషన్ స్క్రూటినీ కాకుండానే ఈ సందేహాలు అవసరం లేదు. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఉమ్మడి కుటుంబంలో నెలకు 2500 ఆర్థిక సహాయం, వంట గ్యాస్, ఆసరా పెన్షన్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు లాంటివి కదా. సో అర్హతను బట్టి అందరికీ అందుతాయా లేక కుటుంబం యూనిట్గా ఒక్కరికే పరిమితం అవుతుందా సార్? మీ క్వశ్చన్ లో ఉంది అర్హతను బట్టి అందరికంటే. అర్హత అనేది వాళ్ళ ఆర్థిక స్థితిగతి బట్టి అర్హత అనేది ధృవీకరించినప్పుడు ఆ అర్హత అనుసారమే ఎవరికైనా అందుతాయి. ఆ అర్హత అనేది ఏంటి అనేది విధి విధానాల్లో ఉంటది కాబట్టి ఖచ్చితంగా యాజ్ పర్ ద ఫ్రేమ్డ్ ఎలిజిబిలిటీ
డెఫినెట్లీ దే విల్ గెట్. ఆధార్ కార్డులోని అడ్రస్ ప్రకారం దరఖాస్తును ఆ చిరునామా ఉన్న ప్రాంతంలో సమర్పించాల్సి ఉంటుందా, లేక రేషన్ కార్డులోని అడ్రస్ ప్రకారం అందజేయాలా? ఆధార్, రేషన్ కార్డుల అడ్రస్లు వేర్వేరుగా ఉంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? 2 చోట్ల చేసుకోవాలా? ఓకే, ఆధార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ క్లారిటీ ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది రేషన్ కార్డు అనేది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆధార్ కార్డు అనేది భారతదేశ వ్యాప్తంగా ఇష్యూ అయింది. ఆధార్ లో పర్టికులర్ గా ఈ 12 అంకెల నంబర్ అనేది శాశ్వతం. చిరునామాలు అనేవి ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంటది. సో ఆధార్ లో చిరునామా కానీ ఆధార్ లో చిరునామా అనేది మీకు 1 ఇయర్ లో 3 సార్లు 2 సార్లు చిరునామా మార్చుకోవచ్చు. సో ఆధార్ లో చిరునామాకు రేషన్ కార్డుకి సంబంధం లేనే లేదు. కాకపోతే ఏంటంటే ఆధార్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కాబట్టి అది ఎక్కడ పోయినా కానీ అటాచ్ అయ్యి ఉంటది. చిరునామా అనేది సపోజ్ ఒక వ్యక్తి సికింద్రాబాద్ లో ఒక ప్రాంతంలో ఉన్నాడు, ఆ ప్రాంతానికి సంబంధించే ఏ ప్రభుత్వ అంటే ఈ రోజు ఇక్కడ ఒక చిన్న విషయం అండి, ఈ రోజు రేషన్ కార్డు వేసుకోవడానికి వచ్చిండు. అతను సికింద్రాబాద్ అని ఒక ప్రాంతంలో ఉన్నాడు. సో ఏదో ఒక కారణం వల్ల రేపే ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అటువంటిప్పుడు చిరునామాను బట్టి అతను ఉన్న ప్రాంతంలోనే అందజేయాల్సి వస్తుంది. కాబట్టి చిరునామా మార్పు అనేది కంపల్సరీ తెలియాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా అర్జీదారు పెట్టుకునే ఆర్జీలో అతని ఫోన్ నంబర్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ విచారణ సమయ టైంలో కానీ స్కూటీ టైంలో కానీ మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏ ప్రాంతంలో ఉంటున్నారు, ఇవన్నీ విచారిస్తాం కదా. ఆ విచారణ బట్టే నిర్ధారితమవుతాయి. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ సార్. పాత రేషన్ కార్డు ఉన్నప్పుడు నిరుద్యోగిగా ఉండి ఇప్పుడు ఉద్యోగి, వ్యాపారిగా లేదంటే స్వయం ఉపాధి వ్యక్తిగా మారితే ఆ కార్డులోని సభ్యులందరికీ 6 గ్యారంటీలు అందకుండా దెబ్బ పడుతుందా? ఒక్కరి ఆదాయ పరిమితి పెరగడంతో మిగిలిన వారందరికీ అన్యాయం జరుగుతుందా సార్? ఒక రేషన్ కార్డు లో ఉన్న వాళ్ళలో ఒకరికి ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగి అర్హుడైతాడు. సపోజ్ ఒక కుటుంబంలో ఒక 2 అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంది అనుకోండి, ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. సో అటువంటిప్పుడు మిగిలిన ముగ్గురులో కూడా ప్రభుత్వానికి అర్హులుగా భావిస్తే, అంతేకాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రేషన్ కార్డు ఇష్యూ ఎంక్వైరీలో కంపల్సరీ ఇంటి వారిని కాకుండా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. అటువంటిప్పుడు ఇక్కడ కూడా ఏ కుటుంబాన్ని కానీ అనవసరంగా అన్యాయం జరగాలి అని ఎవరు ఊరుకోరు, అన్యాయం జరగదు. అట్లాగే నిజంగా వాళ్ళ అర్హులు పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అనుకుంటే ఖచ్చితంగా they will get the benefit card. రైతు భరోసా స్కీమ్ లో భూముల వివరాలు వేర్వేరు గ్రామాల్లో ఉన్నట్టయితే ఆ భూముల ప్రకారం ఆయా గ్రామాల్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందా, లేక అన్నిటినీ ఒకే దరఖాస్తులో పేర్కొని ఎక్కడో ఒక చోట సమర్పిస్తే సరిపోతుందా? ఓకే, ఇప్పుడు దీనికి ఒకటే సింపుల్ ఆన్సర్. ఆర్జీదారు పెట్టుకున్నప్పుడు ఆర్జీదారు వివరాలు, ఆర్జీదారు సంబంధించిన ఫోన్ నంబర్ అన్ని ఉంటాయి కదా. ఆ ఆర్జీలో ఎప్పటికైనా కానీ ఎన్ని రకాల ఆర్జీలు వచ్చినా గానీ అవి తత్సంబంధిత శాఖలకు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఆయా శాఖల అధికారులు వాటిని స్క్రూటినీ చేసి ఏ శాఖల అధికారులు అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ వాళ్ళు ఏ రకమైన ఎంక్వైరీ చేసి కంప్లీట్ చేస్తే ఆ రకమే విచారణ జరుగుతుంది. ఆ రకంగానే ఆయా శాఖల నిర్ధారిత ప్రమాణాల ప్రకారమే ఎంక్వైరీ కూడా పూర్తి అయిపోతుంది, బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంతే తప్పించి అందులో పెద్దగా అనుమానించాల్సిన అవసరం లేదు. కౌలుకు సాగు చేస్తున్న భూముల సర్వే నెంబర్లు ఇవ్వడం ద్వారా పట్టాదారులకు కౌలుకు తీసుకున్న రైతుకు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉంటుందా? ఓకే, ఇది రెవెన్యూకి సంబంధించిన క్వశ్చన్. ఈ రెవెన్యూ వాళ్ళు ఎవరైతే అర్జీదారులు ఉన్నారో ఆర్జీదారులు మేము ఏదో గంట సేపట్లో 2 గంటల సేపట్లో ఆర్జీలు తీసుకోవట్లేదు. మాక్సిమం టైం వెచ్చించి ఆర్జీలు తీసుకుంటున్నాము. ఆ టైంలో కూడా వీళ్ళకు ఎవరైతే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారో ఆ సబ్మిట్ చేసేటప్పుడు అక్కడ కన్సర్న్ ఆఫీసర్స్ ఉంటారు, తహసీల్దార్ కానీ ఇతరుల అధికారులు కానీ, వాళ్ళని సంప్రదించి ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళని అడిగి పెట్టుకుంటే ఇంకా బెస్ట్. అది గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందడానికి అద్దెకు ఉంటున్న వారికి మాఫీ అవుతుందా, లేక ఇంటి యజమాని పేరు మీద సర్వీస్ కనెక్షన్ ఉన్నందున లబ్ధి వారికే చేకూరుతుందా సార్? ఈ ఇష్యూలో ఇది యూత్ ఎఫర్ట్స్ కిందకి వస్తుంది. వాళ్ళు ఈ ప్రజాపాలనకు సంబంధించి మనకు ఆల్రెడీ కొన్ని స్పష్టమైన
ఫ్రేమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి, వాటిలోకి వెళ్ళి చూడమని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది అద్దె ఇల్లు విషయం, ఈ అద్దె ఇల్లు విషయంలో ఇంతకుముందు కూడా మీకు వేసిన క్వశ్చన్ ఒక ఆన్సర్ ఇచ్చిన, రెంట్కు ఉండడం అనేది ఈ రోజు కానీ రేపు కానీ ఇల్లు మార్చే అవకాశం ఉంటది. కాబట్టి దాంట్లో ఎప్పటికైనా కానీ బెనిఫిషరీకి అందాలనేది ఒక స్పష్టమైన నిర్ణయము. సో ఈ అద్దె ఇల్లు అనే విషయంలో ఎవరైనా సరే ఎంక్వైరీ చేసేటప్పుడు ఎక్కడ ఉంటున్నారని చెప్తే దాని ప్రకారం అందుతాయి. రేషన్ కార్డులో ఒకే కుటుంబానికి చెందిన వారిగా ఉన్న వంట గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఎక్కువగా ఉన్నట్టయితే వాటికి వర్తిస్తుందా? కుటుంబం యూనిట్ గా లేక రేషన్ కార్డు యూనిట్ గా ఒక్క కనెక్షన్ కి సబ్సిడీ వర్తిస్తుందా? ఒక రేషన్ కార్డు మీద ఒక కనెక్షన్ కానీ డబుల్ కనెక్షన్స్ కానీ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఉండే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే సింగిల్ కనెక్షన్ కి డబుల్ రీఫిల్ వస్తుంది, అది పద్ధతి. అంతకంటే మించి ఎక్కడ ఇష్యూ చేసిన సంఘటన లేవు. దళిత బంధు ద్వారా జేసీబీ ఆర్ 4 వీలర్ లాంటివి కొనుక్కొని స్వయం ఉపాధితో బతుకుతూ ఉన్నట్టయితే వారికి 6 గ్యారంటీలు వర్తిస్తాయా? 4 వీలర్ యజమాని అనే పేరుతో కోత పడుతుందా? ఈ దళిత బంధు అనేది ప్రభుత్వంలోని వేరే శాఖ చూస్తుంది. అయినప్పటికీ కూడా నేను మీరు అడిగిన 2-3 ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఒకటి చెప్పినాను. అర్జీదారు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అతను ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా ఫోన్ నంబర్ తీసుకొని అది ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ పంపించి ఈ అర్జీదారు అర్హుడైనా కాదా అనేది నిర్ధారించి ఖచ్చితంగా అర్హుడైతే లబ్ధిని అందజేయడం జరుగుతుంది. దళిత బంధు సాయంతో పాల డైరీ గాని, కిరాణా దుకాణం గాని, టైలరింగ్ గాని ఇట్లాంటి ఏమన్నా పెట్టుకున్న వాళ్ళకి ఈ 6 గ్యారెంటీలు వర్తిస్తాయా? ఇది మీరు అడిగిన ప్రశ్న నాకు స్పష్టంగా లేదు. వాళ్ళు ఏ రకంగా పెట్టుకున్నారనే దానికి స్పష్టత లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా ఇప్పటికి లబ్ధి పొందినారనే దాని మీద స్పష్టత ఉంటే అది దాంట్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఈ అప్లికేషన్ లో. సో అది వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇచ్చినారు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ క్లారిటీ ఉంటే దాని ప్రకారం ముందుకు పోవచ్చు. చాలా మందికి ఇట్లాంటి చాలా డౌట్స్ ఉండే సార్. నేనైతే కొన్ని మిమ్మల్ని అడగగలిగిన, చాలా మటుకైతే మీరు క్లారిఫై చేశారు సార్. ఇంకా ఫర్దర్ గా కూడా ఈ స్కీమ్లది అప్లికేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇంకేమైనా ఉంటే డెఫినెట్లీ మిమ్మల్ని అడుగుతాను సార్. ప్లీజ్ మీరు కూడా అట్లాగే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవీంద్ర గారు. థ్యాంక్ యూ సార్.